నేను భక్తిపరుడని చెప్పుకుంటూ గొప్పతనం కాదు, నేను భక్తిలో ఎదుగుతున్నానని చెప్పుకుంటూ అంతకాడి గొప్పతనం కాదు. కానీ దేవునికి ఆ భక్తుడికి మధ్య ఏమి ఉండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. అనుదిన ప్రార్థనా జీవితం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ ప్రార్థన ఆలకించువాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నారు మీరు? మాకు మార్కులు వచ్చేయాలా? ప్రార్థన మేము చెయ్యం, మేము అనుకున్నవన్నీ జరగాల, మేము ప్రార్థన చెయ్యం. అది సంగతి. అక్కడ ఏమంటాడంటే భక్తిపరుడు. కొర్నేలు ఎవరంట? భక్తిపరుడే. కానీ తనలో ఉన్న భక్తిలో ఉన్న యొక్క విధానాలు ఏంటంటే, దేవుని పిల్లారా, ప్రార్థన చేసేవాడంట, ధర్మకార్యములు కూడా చేసేవాడంట. ధర్మకార్యములు చేసినా ప్రార్థన లేకపోతే కుదరదు. అక్కడ నువ్వెంత ధర్మకార్యములు చేసినా, నువ్వెంతమందికి మేలు చేసినా, అవునండి, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల కుటుంబంలో ప్రార్థన లేకపోతే అవన్నీ అర్థమైపోతాయి. జాగ్రత్త. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. క్రైస్తవులు అనబడిన వారు సమయాన్ని సద్వినియోగం. దేవునికి భక్తుడికి మధ్య సంబంధం ఏంటంటే ప్రార్థనే. ఏంటంటే చెప్పండి, ప్రార్థన. ఆ కొర్నేలంట ధర్మకార్యములు చేస్తున్నవాడంట. ఏ కార్యములు? ధర్మకార్యములు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అది ఒక్కటి చేసి ఆగిపోలేదు ఆయన. అది ఒక్కటి చేసి ధర్మకార్యములు అంటే ఎవరికి చేస్తున్నాడు? లేనివాడికి ధర్మం చేయొచ్చు, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వచ్చు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టవచ్చు, అనాథులుగా తిరుగుతున్న వారికి, బిడ్డలకు, వారికి సహాయం చేసి ఉండవచ్చు, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసి ఉండవచ్చు. కాకే మెతికిలేమయ్యా మన కాకే ఇంటి ముందుకు వచ్చి కాకి కావు అంటే పో అంటాం మనం. మన చేతి మీద ఉన్న మెతుకులు కూడా ఎలాగానో అంటే కాకి 2 మెతుకులు తిరిగిపోతావా? కాకి కూడా పిచ్చివేయం మనం. అటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. అటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరన్నా అడుక్కుంటానికి ఇంటికి వచ్చారు, అయ్యా నాకు ఆకలి వస్తుందయ్యా, వస్త్రాలు లేవయ్యా, కొద్దిగా అన్నం పెట్టి ఒక వస్త్రం అంటే అసలు నీకు ఖాళీ లేదు, అవకాడికి వెళ్ళమంటారు. ఏమంటారు? నాకు ఖాళీ లేదు, అటు వెళ్ళమనక మళ్ళీ వెళ్ళిరమ్మంటారు, అటు వెళ్ళిరా అని అంటారు. దేవుని పిల్లారా, భక్తి ఉండటం గొప్పతనం కాదు. ధర్మకార్యములు చేసినప్పుడు కూడా ఆ ధర్మకార్యములు చేసినప్పటికీ ప్రార్థన లేకపోతే ఈ 2 ఫెయిల్ అయిపోతాయి. ఏ 2? భక్తి ఫెయిల్ అయిపోతుంది, ధర్మకార్యం కూడా ఫెయిల్ అయిపోతుంది. నువ్వు ఎంతమందికి సహాయం చేసినా అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఈ భక్తిని ధర్మకార్యమును కాపాడుటకు వచ్చిందే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలు భక్తిపరుడని, ధర్మకార్యములు చేస్తున్నాడని ఎవరు చెప్తున్నారు? చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? అబ్బా పాస్టర్ గారు చాలా గొప్ప భక్తిపరుడు అని నా కోసం ఎవరైనా చెప్పేవాడు ఉన్నారా? మాట్లాడరే. నా కోసం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరుండరు. నా స్థితి ఎటువంటిదో నా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్థితి ఎటువంటిది ఆయనకి, నీ స్థితి ఎటువంటిది ఆయనకి. నీ హృదయ రహస్యంలో ఉన్న యొక్క భావాలన్నీ కూడా ఆయనకి తెలుసు. నీ హృదయం అంతా ఆయనకి తెలుసు. ఎడతెగక ప్రార్థన చేసేవాడంట, నిత్యము ప్రార్థన చేసేవాడంట. ధనవంతుడై ఉండి, ఒక అధికారి అయి ఉండి, ఏమండి, తన ఇల్లంతా కూడా, తన పిల్లలు అందరూ కూడా భక్తి పరులేనంట. అక్కడ పేరు రాసి ఉంది, అక్కడ అందరూ భక్తి పరులేనంట. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఊరి మీద తిరగట్లే అక్కడ. లేదా బిడ్డలు ప్రార్థన చేస్తుంటే తల్లిదండ్రులు ఊరి మీద తిరగట్లా. తల్లిదండ్రులు కూర్చోమంటే పిల్లలు అక్కడ కూర్చుంటున్నారు. అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. కలిసి అందరూ ఐక్యంగా కలిసి 1 గంట సమయం ఆయనకి ఇస్తున్నారు. నీవు భక్తిపరుడు అని తెలియటానికి కారణం ఎవరో చెప్పాలి. నీవు భక్తుడివి అని చెప్పేది ఎవరు చెప్పాలి? మాట్లాడరు ఏంటంటే దేవుడు చెప్పాలి.
నీ క్రియను బట్టి దేవుడు చెప్పాలి, నీ ప్రార్థన బట్టి దేవుడు చెప్పాలి. దేవదూతలు దిగి వచ్చారంట కొర్నేలు దగ్గరికి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు దిగి వచ్చారంట. దేవుడు ఆజ్ఞించేశాడు దేవదూతలకి, ఎల్లయ్య నా భక్తిపరుడు కొర్నేలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, తను ఏం చేశాడో మొత్తం వెళ్ళి చెప్పడం అని చెప్పాడు. అక్కడ పరలోకం నుండి దేవదూతలు పంపించేశాడు. దేవదూతలు దిగొచ్చా ఉన్నారు తెలుసా? కొర్నేలు, నువ్వు చేసిన ధర్మ కార్యములన్నీ కూడా మేము చూసాం, దేవుడు చూశాడు. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. రోషం కలిగిన క్రైస్తవులు అయితే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు రోజుకు ఒక అరగంట గంట ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాటలు పోయి పాటలు పాడేస్తారు. పాటలు పాడే పడతాం. మా ప్రార్థన చేశారంటే తనకి ఇలాగా పాటల వల్ల ఏముండదు, ప్రార్థన వల్ల దేవుడిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నైనా నన్నైనా ప్రార్థన వలనే. చెప్పండి, ఎవరినైనా ప్రార్థన వలనే. చెయ్యి, తీర్మానం తీర్చుకో. నువ్వు మొక్కుకున్న మొక్కుబడిని బట్టి రోజుకు ఒక అరగంట దేవుని సన్నిధిలో మోకాళ్ళు కన్నీరు వీరు ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడేనాడో చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటాడేనాడా? చెప్పండి, వింటాడేనాడా? దైవజనుడు లేని కుటుంబం అది. దైవజనుడు లేని కుటుంబం, వాక్యము లేని కుటుంబం, ఎవరో వారికి వచ్చి సువార్త ప్రకటించని కుటుంబం అది. దేవుని మీద విశ్వాసం ఉంచారు వారు. దేవుని మీద విశ్వాసము అంతే. దేవుని మీద విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నారు. అసలు ఆ ఇంటి యజమానుడు ఎంత గొప్పవాడో చూడండి. అసలు కొర్నేలు ఎంత మంచివాడో చూడండి. అవునండి, తన అధికారాన్ని కూడా పక్కన పెట్టి, తన ధనాన్ని పక్కన పెట్టి, సమస్తాన్ని పక్కన పెట్టేసి దేవుడు కొంత సమయాన్ని కేటాయించేశాడు. అక్కడ దేవుడు కొంత సమయాన్ని కేటాయించాడు. అమ్మాయి, పిల్లలు ఎటు వెళ్ళమగండి, కూర్చోండి, రండి, నాతో పాటు రండి. భార్యను సిద్ధపరచుకొని, పిల్లల్ని సిద్ధపరచుకొని 1 గంట మనం ప్రార్థన చేద్దాం. యజమానుడు చెప్పినట్టుగా భార్య భర్తలు చెప్పినట్టుగా బిడ్డలు కలిసి కొర్నేలు కుటుంబం గురించి సాక్ష్యం పలుకుతుందండి. అక్కడ దేవదూతల సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు లేకోకనా, ఒక వాక్యమేంటో తెలియకోకనా, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారంతే. దేవుడు దర్శనం లేదు వాళ్ళకి. దేవుని మీద విశ్వాసంతో పరలోకం నుండే దేవుడు దేవదూతల కిందకి ఎవరు ఎంత ప్రార్థన చేసి ఉంటారంటారు వాళ్ళు. ఏమండి, ప్రభువా నీకు వందనాలు నాయనా, ఈ పగలంతా నేను నా ప్రయాణం తోడుగా ఉన్నావు, నా ప్రయాణం తోడుగా తిని వెళ్ళొచ్చేసాను, ముద్ద అన్నం తిన్నాను, పడుకుంటాను, నా మంచం చుట్టూ నీ దూతలు కొన్ని వందల దూతలు నా మంచం చుట్టూ కాపుదాలు పెట్టు, మళ్ళీ ఉదయకాలం లెగాలి, మళ్ళీ నా పనికి నేను వెళ్ళాలి. ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ఇవాళ నాకు మంచి అన్నం పెట్టావు, మంచి కూర ఇచ్చావు, మంచి వస్త్రాలు ఇచ్చావు. ఆమేన్. అయిపోయింది ప్రార్థన. అదేనా ప్రార్థన? మాట్లాడరేంటంటే అదేనా ప్రార్థన? ఆ ప్రార్థన వెళ్ళద్దా పరలోక రాజ్యం? 1 గంట ప్రభు యొక్క సన్నిధిలో తీర్మానం తీర్చుకొని రోజుకొక గంట అడుగు ప్రభుని. నీ పట్ల దేవుడి కార్యాలు ఎందుకు చేయడం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని అడక్కోకరా, ప్రభు పాదాలు పడకోకరా, ఆయన పాదాలు పట్టుకొని ఏంటి ప్రభువా నా స్థితి ఏంటి, నా యొక్క బ్రతుకేంటి, నా విధానం ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి అని ప్రభువుని చక్కగా ఆయనతో మన జీవిత ముచ్చట్లన్నీ కూడా ప్రభువుకి చెప్పుకుంటూ ఉంటే మన దేవుడు మాట్లాడే దేవుడే కానీ మాట్లాడనివాడు కానీ, వినేవాడే కానీ విన్నవాడు కానీ కాదు. చక్కగా వింటాడు, అన్ని చక్కగా వింటాడు. ఇది ఏం చేస్తాడంటే దేవదూతల కాపుదలని అప్పుడు అనుగ్రహిస్తాడు. 91వ కీర్తన ప్రకారంగా వాగ్దానాలు మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థననే కాపుదల మన కుటుంబాల్లో ఉండాలి, మన బిడ్డలకు ఉండాలి.
మన పశువులకు ఉండాలి. మొక్కుబడి ప్రార్థనలు చేయడం చెప్తున్నాను నేను. దేవుని దర్శనం కలిగే ప్రార్థనలు పట్టుదలగా చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్కు పొందుకునే వరకు పట్టుదల ప్రార్థన చేయండి. ఆయన దర్శనం చూసే వరకు ప్రార్థన చేయండి. ఆయన మాట్లాడే వరకు ప్రార్థన చేయండి. ఎన్ని సంవత్సరాలు పెట్టి చేసి ఉంటాడో ఆయన ప్రార్థన. ఆయన ఇంటితో అందరితో కలిసి దేవదూతల కిందకి చెప్పాలి దిగొచ్చారంట. అప్పుడు వారి ఇంటికి సేవకుడు అనేవాడు ఉన్నాడా? వచ్చుకోను సేవకుడిగా వచ్చి మొత్తుకులాడి కొడుతున్నాగా, కొట్టి గద్దించి చెప్పినా కానీ నో శిక్ష. సేవకుడు లేడంట. కొర్నేలు కుటుంబానికి సేవకుడు లేడు. 5వ వచనం రాయబడి ఉంటుంది అనమాట. దేవదూతలు వచ్చి ఏం చెప్పారో తెలుసా? కొర్నేలు, నీ భక్తి మంచిదే, నీ ధర్మ కార్యములు మంచియే, నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరి ఉన్నాయి కాబట్టి నీకు ఒకటి కొదువుగా ఉంది. వెళ్ళి ఫలానా చోట ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని పిలిపించుకో. కొట్టో చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు ఒక పట్టుదల ఏంటో తెలుసండి. పరలోకం నుండి దేవతను రప్పించుకున్నారు. పౌరుషం కలిగిన సేవకుడు కూడా వారి ఇంట్లోకి. ఏంటండి భక్తి అంటే ఏమనుకున్నారు? అయ్యగారి వాక్యం చెప్తున్నాడు, ఏదో 2 మాటలు చెప్తున్నాడు, మనం విందాం, కాలం గడుపుకుందాం, మళ్ళీ మన దారిని మనం. అయ్యగారు వస్తున్నాడు, ఏదో 2 మాటలు చెప్తున్నాడు, సరే విందాం. ఎవరికి లేని ధన్యత దేవుడు మాకు. వీళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయో. ఎవరికి లేని ధన్యత మాకు. మాకు ఒక సన్నిధి ఏర్పడిపోయింది, మాకు ఒక సేవకుడు వచ్చేస్తున్నాడు. అది కాదు, నో, అది కాదు. దేవుని దేవదూతల ఇంట్లో దిగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొట్టో చప్పట్లు ఒకసారి గట్టిగా. రోషంగా బ్రతకాలి. అలాగా దేవుని దేవదూతలను ఇంట్లోకి రావాలి. ఒక నిజమైన సేవకుడు వచ్చాడు ఇంట్లో. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడిని మంచిదే నడిపించుకున్నారు, మంచిదే. ఇక రాబోయే దినాల్లో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తే చూడగలుగుతారు? ఏం చేయాలి? ప్రార్థన అనే పట్టుదలతో జాగ్రత్త. దేవుని పిల్లారా, మెలకుగా ఉండండి. ప్రార్థనా జీవితంలో క్రైస్తవ కుటుంబం మెలకుగా ఉండాలి. మంచి కాలంలో ఈ భయంకరమైన దినాల్లో మనకు ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థనే. ప్రార్థన. ఆయనకి మనకు సంబంధం ప్రార్థనే. ఆయన మాట మనకు రావటానికి ప్రార్థనే. మన పిల్లలు ఆశ్రయింపటానికి ప్రార్థనే. నువ్వు విజయం పొందటానికి ప్రార్థనే. నువ్వు సాధించవలసిన ఎన్నో ఉన్నాయి, దానికి కారణం ప్రార్థనే. ఎవరు దిగొచ్చారు ప్రార్థన చేస్తే? చెప్పండి. వస్తారా రారా? మనం ప్రార్థన చేస్తే రారంటవా? వస్తారు, తప్పనిసరిగా వస్తారు. తప్పనిసరిగా వస్తారు. ఆయన పంపుతాడు దేవదూతలు మన మధ్యకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓడిపోతున్న అపజయాన్ని జయంగా చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దేవదూతలనే ఒక ఆయుధాలుగా మన మధ్యకి పంపుతాడు. మనకు అపజయం అనేది రాదు. అది ప్రార్థనే. ఏం చెప్పండి? ప్రార్థనే. ప్రార్థన చేశాడు, దేవదూతలు రప్పించుకున్నాడు, దేవుని వాక్కు పొందుకున్నాడు, దైవజనులను సంపాదించుకున్నారు. తర్వాత తన ఇంటి వారందరూ కూడా రక్షణ. అసలు దైవజనుడు ఎందుకు వచ్చాడు అక్కడ వారింటికి? వారిని ఇంకా వాక్యము ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వినేవారితోనే దేవుడు మాట్లాడతాడండి. ఎన్నవారితో దేవుడు మాట్లాడ్డు. అవునండి. ఇనే మనసు కలిగినప్పుడు దేవుడు వారితో చక్కగా మాట్లాడతాడు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా మాట్లాడతాడు. వాళ్ళని కొడతాడు. కొట్టే హక్కు ఆయనకే ఉంది. మళ్ళీ ప్రేమించే హక్కు కూడా
నువ్వు సరి అవటానికి, నువ్వు సరి చేయబడటానికి, నీ బ్రతుకు బాగుంటానికి, నీ జీవితం బాగుంటానికి అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు, నువ్వు సరి చేస్తాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొర్నేలు కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు రావంటారా? మాట్లాడాలి. కొర్నేలు కుటుంబాన్ని దేవుడు దీవించిన దీవులు మనకు రావంటారా? ఎప్పుడుంటే వస్తాయి? అది ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. కొర్నేలు కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించి, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.